నమస్తే, వెల్కమ్ టు స్ప్రింగ్ న్యూస్. దేశం గర్వించదగ్గ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతరత్న స్వతంత్ర సమర యోధులు క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అటల్జీ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సహకారంతో నవీపేట్ మండల వ్యాప్తంగా 31 ప్రార్థనా మందిరాలలో కేకులు పంపిణీ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా నవీపేట్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయం కొరబడింది. కార్పొరేషన్ కు ఆదాయం తెచ్చిపెట్టే టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సినందున నవీపేట వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేట్ ను 5 రోజుల పాటు మూసించడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సంబంధిత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పి శ్రీనివాస్ తెలిపారు. విద్యాశాఖకు అనుసంధానంగా సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు అన్నారు. క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే ఆ దేవుని మందిరం మన రాష్ట్రంలో ఉండటం నిజంగా గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనా మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు.